నమస్కారం అన్న. లక్ష్మి అన్న నా పేరు అన్న. నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 years నుండి ఉంటున్నాం అన్న. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం ఉన్నాయన్న. నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్న ల్యాండ్ అన్న. కొన్న ల్యాండ్. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా 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 అంటున్నా. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊలగొడతామని మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్నా మాకు? గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ కానీ. లక్ష్మి మీకు ఇద్దరన్నా. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటుండ్రు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నా. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకొని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్న అధికారులు ఏమైనా చెప్తున్నారు? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభాపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న, లావణ్య గారు, మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడిండ్రు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందే లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికి ఏం కాదు. కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు అనుకుంటే నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయినారు అనుకో, ఎట్లా వస్తావని అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అన్నుందట అని చెప్పి మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కళ్ళకు సమస్య వస్తే దన్మని అందరూ ఒక కాకి ఏమైనా అయితే అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరు అందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. చట్టం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని, తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్ననో తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి, నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదోళ్ళ కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చినారు కానిస్టేబుల్, ఇగో మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు. వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు. వాళ్ళని కూడా అడగాలి, మీరేనా మరి మమ్మల్ని కొట్టేది? ఒక బీదోని ఇంకో బీదోనితో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర తిప్పుకోవాలి. అర్థమైందా? పెద్ద వాళ్ళు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా మంచిగా నిద్ర. ఏం కాదు, ఎవరేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు, మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడదు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి.